హాయ్ అండి. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? మా శేష కళ్యాణ మండపంలో డ్రెసెస్, శారీస్ ఇవన్నీ పెట్టారండి. చాలా వండర్‌ఫుల్‌గా ఉన్నాయన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా బాగున్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే ఈ ప్లేట్స్ ఇట్లా పింగాణివి ప్లేట్స్ అన్నీ పెట్టారన్నమాట. కొంచెం ఇవతలకొస్తే ఇవేవో కొంచెం డెకరేటివ్ పీసెస్ అన్నమాట ఇవన్నీ గూడా. సో, ఈ లైటింగ్స్ ఇట్లాంటివన్నీ గూడా పెట్టారు. ఇవి చాలా బాగున్నాయి గదా! ఈ లైటింగ్స్ అయితే చా మనం ఏదైనా కార్నర్‌లో, హాల్‌లో అట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో, ఇవే కాకుండా బ్యాగ్స్ గూడా పెట్టారనమాట. ఇట్లాంటి జూట్ బ్యాగ్స్ టైపు అట్లాంటివి రకరకాలవన్నీ గూడా పెట్టారు. సో, డెకరేటివ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయనమాట. బయట అన్నీ గూడా పెట్టారు. చూసారా పర్సులు ఎంత బాగున్నాయి. హ్యాండ్ పర్సులనమాట. సో, ఇంక మనం డ్రెసెస్‌లోకెళ్ళిపోతే చూసారు గదా! ఈ డ్రెస్ ఎంత బాగుందో అసలు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్‌లో ఉన్నాయనమాట. కాస్ట్ వచ్చేసి ఇది 18,500 అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్‌లో ఉన్నాయనమాట. కొంచెం 15,000 ఉన్నాయి, 18,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి. అట్లా అనమాట. మెటీరియల్‌ని బట్టి కాస్ట్ ఉన్నాయన్నమాట. ఇది కూడా చూసారా ఎంత బాగుందో గదా! సీ గ్రీన్ అనమాట. ఇట్లా కలర్స్ గూడా చాలా అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట వీటిలో. ఒకటే కాదు. మామూలుగా మనకు షాపుల్లోనే దొరుకుతాయి గదా! ఎక్కువ కలర్స్. అట్లా గాకుండా వీళ్ళ దగ్గర కలర్స్ గూడా చాలా అవైలబుల్‌లోనే ఉన్నాయి. చూసారా యెల్లో, పింక్ కాంబినేషన్స్ ఇప్పుడైతే కొత్తగా వస్తున్నాయండి. రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చేస్తున్నాయన్నమాట. శారీస్ మీద మనం రెడీ టు వేర్ లాగా నీట్‌గా మనం స్టిచ్ చేసుకునే పనుండదు. సైజెస్ అయితే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. లోపల ఉంటుంది గదా! కొంచెం ఎక్కువ కావాలంటే మనం ఇప్పుకోవడం లేతే స్టిచ్ వేసుకోవడం అలా చేసుకోవచ్చనమాట. మనకి ఈజీ గదా! అసలు బ్లౌజెస్ గూడా ఎంత బాగా నీట్‌గా డిజైన్స్ పెట్టారనమాట. ఇది బోట్ నెక్ వచ్చి బ్యాక్ సైడ్ వస్తుంది ఓపెన్. చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో వర్క్ లాగా వచ్చింది గదా! సో, ఇట్లా ఉన్నాయన్నమాట కొన్నైతే. ఇది చూసారా ఎంత బాగుంది కదా! కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. ఇది చూసారా వైట్ కలర్ వైట్ కాదు హాఫ్ వైట్ అనమాట. హాఫ్ వైటే అంటే సేమ్ ఇందాక నేను బ్లూ చూపించాను. దాంట్లోనే కలర్ వేరనమాట. బ్లౌజ్ చాలా బాగుంది కదా! బోట్ నెక్ వచ్చేసి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా! బోట్ నెక్. సో, అట్లా బ్లాక్ అనమాట ఇది. ఇది బ్లాక్ అయితే భలే ఉంది అసలు ఇక నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము. సో, ఇట్లా హ్యాండ్స్ ఒక్కటే నెట్టెడ్ లాగా వచ్చిందనమాట. సో, డ్రెస్ అంతా ఇట్లా వస్తుందనమాట. చాలా బాగుంది బ్లాక్‌దైతే. సో, ఇట్లా అన్ని వెరైటీలయితే ఉన్నాయన్నమాట ఈ షాప్‌లో. చూస్తున్నారు గదండీ! ఇవన్నీ గూడా కలర్స్, డిజైన్స్ అనమాట. ఆర్గాంజా డ్రెసెస్ ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట. మనకి హ్యాపీగా ఇట్లా రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చేస్తే స్టిచ్చింగ్ చేసుకునే పనే ఉండదు. ఇవి కలకత్తా శారీస్ అంట. బ్లూ అన్నీ చూసారా ఎంత పెట్టేసారో బ్లూ అట్లా అనమాట. కలర్స్ అయితే చాలా అవైలబుల్‌లో ఉన్నాయి. ఇవన్నీ రెడీమేడ్ డ్రెసెస్ అనమాట. డ్రెసెస్‌లో గూడా అంతే. హాఫ్ వైట్‌లో గూడా చూసారా ఇదంతా గూడా హాఫ్ వైట్ డ్రెస్ అనమాట. అంటే ఓవర్ కోట్ లాగా వస్తుందనమాట. సో, అదొక టైప్ అయితే ఇదొక టైప్. చూసారా చెక్స్‌లో అందరూ కొంతమంది చెక్స్‌లో ఇష్టపడతారు. కొంతమంది ప్లెయిన్ ఇష్టపడతారు. అట్లా గదా! సో, ఇది చూసారా యెల్లో కలర్ డ్రెస్ ఎంత బాగుంది గదా! అసలు నాకైతే ఇది భలే నచ్చిందసలు. ఫుల్ హ్యాండ్స్ వచ్చిందనమాట. హ్యాండ్స్‌కి గూడా కొంచెం లైట్ వర్క్ లాగా వచ్చేసింది. సో, ఇది బ్లూ కలర్ అనమాట. ఈ మోడలే డిఫరెంట్‌గా ఉంది. ఇందాక యెల్లో కలర్ డిఫరెంట్ ఉంది గదా! ఈ బ్లూ కలర్ డిఫరెంట్ అనమాట. సో, ఇవన్నీ గూడా శారీస్ విత్ రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట. చూసారా? బ్లౌజెస్ గూడా అసలు డిఫరెంట్‌గా ఉన్నాయి. మనం స్టిచ్ చేయించుకుంటే గూడా ఇంత ఆహ్, డిజైన్ పెట్టి చేయించుకుంటామో లేదో తెలీదు గానీ, రెడీమేడ్ బ్లౌజెస్ మాత్రం శారీస్‌కి విత్ బ్లౌజెస్‌లో భలే వచ్చాయన్నమాట. సో, ఓన్లీ ఇది చూసారా? హాఫ్ వైట్ వచ్చి బ్లూ వచ్చేసి ఇదో డిఫరెంట్‌గా ఉందనమాట. డ్రెస్ అయితే ఇట్లా డిఫరెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చే ట్రెండ్‌లో ఎట్లుంటాయో అట్లా ఉన్నాయన్నమాట. నాకైతే డ్రెసెస్ భలే నచ్చినియి ఇక్కడ. ఇది చూసారా ఎంత బావుందో వన్ పీస్ అనమాట ఇది. సో, అట్లా చాలా మంచిగా అనిపించింది. నాకు దీంట్లో నచ్చినవైతే మెయిన్ శారీస్‌కి విత్ బ్లౌజ్ వచ్చాయి గదా! అవి నాకు చాలా బాగా అనిపించాయనమాట. 75% విత్ బ్లౌజ్‌లో వచ్చాయి. ఇక్కడ అంతా డిస్‌ప్లే పెట్టారనమాట ఇట్లాగా. మనకి డ్రెసెస్ ఏవేవి ఉన్నాయి అవన్నీ కూడా డిస్‌ప్లే పెట్టారు. ఇది చూసారా ఇది వేరు ఇప్పుడు నేను చూపించిందంతా ఒకటైతే ఇదొక ఇంకో టైప్ అనమాట. అట్లా బాగున్నాయన్నమాట. ఇది చూసారా పింక్ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్ చాలా బావుంది. ఈ గ్రీన్ గూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే డిజైన్ గాని అంతా గ్రీన్ మీద వైట్ కలర్ వచ్చేసి
శారీస్ అయితే నిజంగా అసలు ఒకదాన్ని మించిన ఒకటి చాలా బాగున్నాయన్నమాట. అంటే అన్నీ ఉన్నాయన్నమాట. హాఫ్ పట్టు అని, ప్యూర్ పట్టు అనేసి, ఇట్లా ఫ్యాన్సీ టైపు ఆర్గంజా శారీస్, ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. పెద్దవాళ్ళ కాటన్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం కాస్ట్లీలో కాటన్ శారీస్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. ఇట్లా వర్క్ శారీస్ వచ్చేసి ఇట్లా మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అయితే. చూసారు కదా ఈ శారీ ఎంత బాగుందో, కచ్ వర్క్ లాగా వచ్చేసి ఇది ఒక టైప్ డ్రెస్సెస్ అన్నమాట. ఇట్లా 3 పీస్ డ్రెస్సెస్. ఈ డ్రెస్సే యాక్చువల్‌గా లెహెంగా టైప్ వస్తుందన్నమాట ఇది 3 పీసెస్. ఈ వైట్ చూసారా, ఇది లక్నో వర్క్ వచ్చింది. చాలా బాగుంది కదా ఈ లక్నో. నాకైతే లక్నో డ్రెస్సెస్ చాలా ఇష్టం అసలు. షిఫాన్ మీద లక్నో వర్క్ వచ్చింది విత్ చున్నీ అన్నమాట. సెట్ వచ్చేసింది మంచిగా 3 పీస్ సెట్ అన్నమాట. అంటే మనం మళ్ళీ వేరే లెగ్గిన్ అట్లా కొనుక్కోకుండా సెట్ కొనుక్కున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది కదా. సో ఇది చూసారండి ఎంత బాగున్నాయి ఈ శారీస్ అయితే. పట్టు అన్నమాట. ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు అన్నమాట. చూసారా, ఇది పట్టు మీద చెక్స్ వచ్చేసి కొంగంతా కూడా ఇట్లా వస్తదన్నమాట. బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్ వస్తుంది. అసలు ఈ బ్లూ, గ్రీను, యెల్లో, పింకు, రెడ్ ఇట్లాంటివి ఓల్డ్ కలర్స్ అయినా కూడా మంచిగా బ్రైట్‌గా కనిపిస్తాయి గదండీ! ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్స్. చూసారు గదా! వాటిల్లోనే కలర్స్, డిజైన్స్ అన్నమాట ఇవన్నీ. ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉందన్నమాట. ఇట్లా పీకాక్ వచ్చి, టెంపుల్ డిజైన్ వచ్చేసి, చెక్స్‌లో అని, ప్లెయిన్‌లో వచ్చి బ్లౌజ్ బాగా హెవీగా వస్తుందన్నమాట. సో ఇవన్నమాట. ఇవి పెద్దవాళ్ళకి కాటన్ శారీస్. చూసారా ఎంత బాగున్నాయో. కాటన్ శారీస్ కూడా అంత తక్కువ రేటు ఉన్నాయి, కొంచెం కాస్ట్‌లీ ఉన్నాయి. కాటన్ శారీస్ కొంచెం కాస్ట్ పెడితేనే మంచిగా అనిపిస్తాయి కట్టుకుంటే. కానీ బాగా డీసెంట్‌గా ఉంటాయి కదా. ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా కాటన్ శారీస్ చాలా డీసెంట్‌గా ఉంటాయి. చూసారు కదా ఇవన్నీ కూడా ఎన్ని బోలెడన్ని కలర్స్, డిజైన్స్ ఎన్ని ఉన్నాయో శారీస్ అయితే. ఇదైతే భలే ఉంది అసలు. ఈ కలర్ పర్పుల్ కలర్ చాలా బాగుంది కదా. పట్టు చీర అన్నమాట. శారీ అంతా ఇట్లా లైట్ వైలెట్ కలర్ వస్తుంది. కొంగు బ్లౌజ్ వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ వస్తుంది అనమాట. కాంబినేషన్ బాగుంటుంది. చూసారా బ్లౌజ్ డార్క్ కలర్ వచ్చేసి ఎంత బాగుంది కదా. సో ఇట్లా అన్నమాట. అన్ని పోచంపల్లి ఉన్నాయి, బెనారస్ ఉన్నాయి, కంచిపట్టు ఉన్నాయి. ఇట్లా అన్ని ఒక్కొక్కటి ఒక వెరైటీలలోనే మళ్ళీ దాంట్లోనే కలర్స్, డిజైన్స్ ఉన్నాయి. చందేరి చూసారా, ఇది ఎంత బాగుందో. చందేరి చాలా బాగుంటుంది కదండి. అసలు లైట్ వెయిట్ ఉంటాయి అసలు. అంటే శారీస్ అన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ లైట్ వెయిటే వస్తాయి కదండి. కంచిపట్టు అంటే యాక్చువల్‌గా ఇదివరకు బరువు ఉండేటివి. ప్రతి ఒక్క మెటీరియల్‌లో కూడా అన్ని లైట్ వెయిట్ వస్తున్నాయి అనమాట. ఇది చూసారా, ఇది లైట్ పిస్తా గ్రీన్ అసలు. మనం ఎక్కడ చూడని కలర్స్ కూడా ఇక్కడ నేను చూసాననమాట. ఇది చూసారా గంధం కలర్. ఇదేదో టైప్ కలర్ అనమాట. చాలా బాగుంది. అట్లా వాటిల్లోనే ఇవన్నీ హ్యాంగ్ చేసి పెట్టారనమాట. ఇది చూసారా చెర్రీ రెడ్ సూపర్ ఉంది కదా అసలు. ఇది అసలు కలర్స్ మాత్రం బ్రైట్ కలర్స్ కానీ, పేస్టల్ కలర్స్ కానీ భలే ఉన్నాయి అసలు మొత్తము. ఇవన్నీ కూడా పట్టు చీరలనమాట. అంటే పట్టు చీరలలోనే వెరైటీస్ ఉంటాయి గదా! అట్లా అనమాట. ఇవి చూసారా ఓవరాల్ డిజైన్ వచ్చేసింది. వీళ్ళ దగ్గర పెన్ కలంకారీ అవి కూడా ఉన్నాయన్నమాట. సో వీళ్ళ దగ్గర మిక్స్‌డ్ ఉన్నాయన్నమాట. కాటన్ ఉన్నాయి, పట్టు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది అస్సాం శారీస్ అంట. బాగుంటాయి కదండి అస్సాం శారీస్. ఇట్లా మంచిగా బ్యూటిఫుల్‌గా అనిపిస్తాయన్నమాట. ఇవి అస్సాం శారీస్‌లో కూడా చూసారా ఎంత బాగున్నాయో కలర్స్, డిజైన్స్. ఎక్కువ వీటిలో లైట్ కలర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ కదండి పేస్టల్ కలర్స్. సో అన్నీ ఉన్నాయన్నమాట. పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. ఇట్లా అనమాట. చూసారు కదా. ఇది చూసారా అండి, ఇది ఎంత బాగుంది కదా. మామూలుగా ఇది బెనారస్ అనమాట. యెల్లో కలర్. పసుపు ఫంక్షన్స్ కి వాటికి బాగా చేస్తారు. ఈ మధ్య బాగా పసుపు ఫంక్షన్స్ బాగా ఎక్కువ చేస్తున్నారు కదా, వాటికి బాగుంటుంది. ఇది చూసారా హాఫ్ వైట్ అట్లా అనమాట. ఈ గ్రీన్ ఇట్లాంటివన్నీ బిస్కెట్ కలర్ చూసారా. ఈ క్రీమ్ కలర్ కి రెడ్ కలర్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ బాగుంది కదా. ఇది కాటన్ శారీ అనమాట. అక్కడక్కడ బుట్టా లాగా వచ్చింది బ్లూ కాంబినేషన్ అట్లా. చాలా బాగున్నాయి శారీస్ అయితే. నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. ఇట్లా ఒడిశా శారీస్ అని ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పెట్టారనమాట శారీస్. సో మామూలుగా కొన్ని అంటే కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా డీసెంట్ కనిపిస్తాయి అనమాట. అంత కాస్ట్ అంటే వాళ్ళకి తెలిసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఆ శారీ ఇది అనమాట. కొన్ని కొంచెం ఇదిగా ఉన్నా కూడా ఎక్కువ వర్క్ అట్లా లేకపోయినా కూడా కొన్ని ఎక్కువ రేట్ ఉన్న మెటీరియల్ బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అనమాట, రెడీమేడ్ డ్రెస్సెస్. ఇవన్నీ జైపూర్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. జైపూర్ డ్రెస్సెస్ యాక్చువల్‌గా నా దగ్గర ఉన్నాయి 2, 3.
సో, ఇవన్నీ గూడా పేస్టల్ కలర్స్ అనమాట. లైట్ పింకు, లైట్ గ్రీను అట్లా చాలా ఉన్నాయన్నమాట. ఫ్రాక్ టైప్ వచ్చి. ఇది చూసారండి 3 పీస్ సెట్ బావుంది గదా! ఫ్రాక్ టైప్ వచ్చిందనమాట. మోడలే డిఫరెంట్‌గా ఉంది యాక్చువల్‌గా ఇది. కొంచెం హ్యాండ్స్ ఇట్లా వచ్చేసి ఏదో ఇది మాత్రం భలే ఉంది డిఫరెంట్‌గా. ఇది చూసారా ఈ టాప్ ఎట్లుందో ఇది. కొంచెం కాలేజ్ స్టూడెంట్స్‌కి వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుందనమాట. చిన్న పిల్లలకి గాని, కాలేజ్ స్టూడెంట్స్‌కి గాని అట్లాగా. ఇట్లా రెగ్యులర్‌గా యేసుకునే కాటన్‌వి అవి గూడా ఉన్నాయన్నమాట. మామూలుగా ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి డీసెంట్‌గా ఉంటాయి గదా! ఇట్లా కాటన్ టాప్స్ అట్లాంటివి. అట్లా అంటే అన్ని ఏజ్ వాళ్ళకి అన్నీ బావున్నాయన్నమాట. ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళకి గూడా చిన్న పిల్లలకి గూడా ఫ్రాక్స్, లంగా జాకెట్లు అట్లాంటివి చాలా బాగున్నాయి. ఇది చూసారా చెక్స్ వచ్చేసి సన్న చెక్స్ వచ్చేసి ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ గూడా అవే. కాటన్ టైపు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం అసలైన దానికి వెళ్ళిపోదాం. బెనారస్. బెనారస్ చాలా బావుంటుంది గదా! అసలవి ఎంత మంచిగా అనిపిస్తాయన్నమాట. సో, ఇట్లా పేస్టల్ కలర్ వచ్చేసి లైట్‌గా వర్క్ లాగా వచ్చింది గదా! బార్డర్ అంతా గూడా. అట్లా చాలామంది లైట్ కలర్స్ ఇష్టపడతారు గదా! అట్లా లైట్ కలర్స్ ఒకటేను ఎక్కువ హెవీగా లేని వద్దు అనుకునే వాళ్ళకి ఇట్లాంటివి చాలా బాగా అనిపిస్తాయన్నమాట. ఇది చూసారా బెనారస్ సారీ ఎంత బావుంది గదా! ఇట్లా లైట్‌గా పెయింట్ వచ్చినవి, ఇట్లా బుటా వచ్చినవి, ఇట్లా అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట బెనారస్‌లోనే. చూసారా యెల్లో కలర్ అసలు అన్నీ నాకైతే యెల్లో, పింక్ కలర్ కాంబినేషన్ చాలా బావుంది. నాకైతే అన్నీ నచ్చినాయన్నమాట. అంటే అంత టెంప్టింగ్‌గా ఉన్నాయి శారీస్ గాని, డ్రెసెస్ గాని అట్లా అన్నీ గూడా బావున్నాయన్నమాట. ఇది చూసారా ఇదొక సీ గ్రీన్ లాగా ఈ బెనారస్ శారీ బావుంది యాక్చువల్‌గా అంటే లైట్ పిస్తా గ్రీన్ మీద గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చింది. సేమ్ దాంట్లోనే ఇది కలర్ వేరే అన్నమాట. పింక్ కలర్ వచ్చింది. బావుంది గదా! బెనారస్ చాలా బావుంటాయి యాక్చువల్‌గా. మనం ఎవరైనా కాశీ వెళ్ళినప్పుడు, బెనారస్ వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకోవచ్చు బావుంటాయి. సో, బయటికొస్తే ఇటు పక్కనంతా గూడా జస్ట్ ఐడల్స్ పెట్టారనమాట. ఇత్తడివి ఉంటాయి గదా! అట్లాంటి పూజా ఐటెమ్స్ గానీ, డెకరేటివ్ ఐటెమ్స్ ఇట్లాంటివన్నీ గూడా పెట్టారు. పిల్లలకి చూసారండి టిక్ పిన్స్ అని, బ్యాండ్స్ అని ఇట్లాంటివి పెట్టారు. క్యూట్‌గా ఆడపిల్లలకి ఫ్రాక్స్ చూసారా ఎంత క్యూట్‌గున్నాయో. చాలా అంటే పిల్లలకి మంచిగా చిరాకు అనిపించదనమాట. ఒక ఫ్రాక్ వేసేసామంటే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఇట్లా హెవీగా లేకుండా ఇట్లాంటి డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ గూడా పెట్టారనమాట. యాక్చువల్‌గా మనము శారీస్ తీసుకెళ్తే రెడీమేడ్ బ్లౌజెస్ గూడా ఒక రో మొత్తం పెట్టారనమాట. నేను మధ్యలో చూపిచ్చాను మీకు. మొత్తం ఒక షాప్ అంతా గూడా రెడీమేడ్ బ్లౌజెసే అనమాట. వర్క్ వచ్చినవి, ప్లెయిన్ వచ్చినవి, డిజైన్స్, కలర్స్ అట్లాంటివి చాలా పెట్టారు. మనం శారీ తీసుకెళ్తే మ్యాచ్ చేసుకోవచ్చు గూడా అట్లా. మెటీరియల్స్ గూడా ఆల్ టైప్ మెటీరియల్స్‌లో పెట్టారు. కాటన్‌లో పెట్టారు. అన్నిట్లో పెట్టారనమాట. సో, ఇవన్నీ గూడా రెగ్యులర్ టాప్స్ అనమాట. రెగ్యులర్‌వి టాప్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్స్ గూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. మీటరు ఇంతని తీసుకోవచ్చనమాట ఫ్యాబ్రిక్స్. చూసారా ఇవి వీటికంతా గూడా వర్క్ శారీస్ అనమాట. బ్లౌజ్ రెడీమేడ్ వచ్చేసింది. హ్యాపీగా ఇట్లా వస్తే మనకి హ్యాపీ గదా! మంచిగా కుట్టించుకునే పనుండదు. ఫాల్ ఒకటి కుట్టించేసుకున్నామంటే హ్యాపీగా వేసేసుకోవచ్చనమాట. స్టిచ్చింగ్ సెట్ అయిందా? లేదా? ఇవన్నీ మనం చూడాల్సిన అవసరమే లేదు కదా! అది 46,000 అంటండి ఇందాక చూపించింది. చూసారా ఇట్లా నెట్ బ్లౌజెస్ లాగా వచ్చేసి అసలు బ్లౌజెస్‌లోనే ఎన్ని చూసారండి ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెసే అనమాట. ఇది ఇంకొక షాప్ అనమాట. ఇవన్నీ కూడా మనం ఏదైనా తీసుకొని ఎళ్ళిపోయామంటే సెట్ చేసేసుకోవచ్చు బ్లౌజెస్ అన్నీ. ఇవి తానా బానా అనేసి నేనొక వీడియో పెట్టాను. మీరు చూసారా లేదా అండి? గురునానక్ కాలనీ సైడ్ ఉంటుంది. సో, వాళ్ళే వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టారనమాట. ఒక బ్లాక్ లాగా. వీళ్ళ దగ్గర కూడా శారీస్ ఎక్కువ పేస్టల్ కలర్స్ ఉంటాయన్నమాట. 1,00,000, 1,50,000, 80,000, 50,000 ఆ రేంజ్‌లో ఉంటాయి. కానీ శారీస్ ఆ రేంజ్ తగ్గట్టు ఉంటాయన్నమాట. అమ్మో! ఇంత రేటా అని మాత్రం అస్సలు అనుకోవద్దు. మనం మెటీరియల్ మీరు ఒకవేళ షాప్‌కెళ్ళి చూసి ఆ మెటీరియల్ పట్టుకొని చూస్తే నిజమే కదా! ఇంత ఉంటుంది అనుకుంటారన్నమాట. ఇవన్నీ కూడా అవే అన్నమాట. చాలా స్మూత్‌గా అట్లా అనిపిస్తాయన్నమాట. సో, ఇవన్నీ చూసారు కదా శారీస్. మంచిగా లైట్ కలర్స్ అన్నీ గూడా ఉన్నాయన్నమాట. ఈ బెనారస్ అన్నమాట. ఇది అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉన్నాయి ఇక్కడ అన్నీ గూడా. చూసారు గదా! ఇదెంత బావుంది. ఇదొక టైప్ గ్రీన్ అన్నమాట. ఇదేదో ఒక గ్రీన్ మీద లైట్ కలర్ వచ్చింది. 9,600 అన్నమాట. అట్లా అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. కానీ ఎక్కువ కాస్ట్ చీప్‌గా లేకుండా అన్నీ కాస్ట్‌లీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చూసారు గదా! ఇవన్నీ చున్నీలన్నమాట. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్.
అంటే కొంచెం మంచి రిచ్‌గుండే టైప్ ఉన్నాయన్నమాట. ఇప్పుడెక్కువ ట్రెండ్ బాందిని వస్తున్నాయి గదండీ! పాత అప్పుడప్పుడు మనం వేసేవాళ్ళం బాందిని. ఇప్పుడు మళ్ళీ అవే ట్రెండ్ అయిపోయినాయన్నమాట. చున్నీలు గూడా బాగొస్తున్నాయి అసలు. బాందినిలోనే. ఇది చూసారా ఎంత బావుంది గదా! క్యూట్‌గా రెడ్ అండ్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ బావుంటుంది గదా! డార్క్, లైట్ కలర్ చాలా నచ్చింది ఈ శారీ అయితే నాకు. బార్డర్ అయితే థిక్‌గా వచ్చిందన్నమాట ఈ శారీకి. ఇది ఫ్యాన్సీ శారీ అన్నమాట. ఆనియన్ పింక్ కలర్ ఫ్యాన్సీ శారీ. ఇందాక మనం చూసాం కదా! దాంట్లోనే కొంచెం డిజైన్ దగ్గరగా ఉందన్నమాట. యాక్చువల్‌గా ఇది ఫ్యాన్సీ శారీ అన్నమాట. చూస్తున్నారు కదా! 18,500 అంట. అంటే అంత పెట్టొచ్చా అనేంత వర్త్ ఉందన్నమాట. అంత కాస్ట్ అని నేను కూడా చూసి ఫస్ట్ ఏంటబ్బా! అంత కాస్ట్ అనుకున్నాను. బట్ మెటీరియల్ పట్టుకొని చూస్తే అసలు ఎంత స్మూత్ ఉందో అంటే అంత స్మూత్ ఉంది. సో, ఇవన్నీ కూడా బాందిని చున్నీలన్నమాట ఇవన్నీ గూడా. ఇప్పుడు మనం గద్వాలకొచ్చేసాము. అదేనండి గద్వాల్ షాప్ పెట్టారిక్కడ ఇందులోనే ఎగ్జిబిషన్ దాంట్లోనే ఒక బ్లాక్ షాప్ అనమాట. చాలా బావున్నాయి గద్వాలు. పెద్దవాళ్ళకి చాలా డీసెంట్‌గా ఉంటాయి గదా! ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ అనమాట. మనకి మీటర్ ఇంతని ఇస్తారనమాట. మనకి దేనికన్నా టాప్స్‌కి కానీ అట్లా తీసేసుకోవచ్చనమాట. బ్లౌజ్ పీసెస్ లాగా. ఇది చూసారా? రెడ్‌లోనే ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇది చూసారా? బ్రౌన్ కలర్. బ్రౌన్ అండ్ పింకు ఇదొక టైప్ యెల్లో అండ్ పింకు. అట్లా గోల్డ్ కలర్ వచ్చేసి టెంపుల్ డిజైన్ వచ్చేసి అట్లా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. ఇది చూసారా? ఇదొక టైప్ యెల్లో అనమాట. యెల్లోలోనే ఎన్ని షేడ్స్ ఉన్నాయో అసలు. చాలా బావుంది ఇదైతే. నాకు భలే నచ్చింది ఇదసలు. అంటే మెంతి కలర్ అంటారు గదా! దాంట్లోనే మెంతి కలర్‌లోనే కొంచెం డార్క్ అనమాట. కొంగు చాలా బాగొచ్చింది గదా! ఇవన్నీ కలకత్తా శారీస్. బాగున్నాయి గదా! కలకత్తా శారీసే ప్రింట్ వచ్చినవున్నాయన్నమాట. ప్రింట్ కాదు పెయింట్ ఇదంతా గూడా. మనకైతే ఇంక శారీ షాపులకెళ్తే టైమే తెలీదు గదండీ! ఇంక బయటికొస్తేనే ఫుడ్ ఎంజాయ్ జేయొచ్చనమాట. సో, అందుకని ఫుడ్ గూడా పెట్టేశారు. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా అండి. నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.